ఈ కార్యక్రమానికి డిస్టింగ్విష్డ్ గెస్ట్ వంగా గీత గారు, మన కాకినాడ ఎంపీ గారు, అలాగే మన ప్రీతమ నాయకురాలు, రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఆవిడ మరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారికి, అలాగే చైర్మన్ రాము గారికి, ముఖ్యంగా ఆదర్శ్ కాలేజ్ చైర్మన్ అనుబాబు గారికి, అనురాధ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ యాన్యువల్ డే, ఎందుకంటే నా పొలిటికల్ క్యాంపెయిన్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్, ఇలా మీ స్టూడెంట్స్ని అడ్రస్ చేసే ప్రోగ్రామ్ నాకు అవకాశం కల్పించిన అనుబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరికీ ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ మై స్కూల్ లైఫ్లో ఇలాగే, ఎందుకంటే కాలేజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్, నో డౌట్. మనం కాలేజీలో ఉన్నంత సమయం కూడా ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే దట్ విల్ బీ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మన కెరియర్స్ అందరికీ అని కూడా మీరు అందరూ కూడా భావించాలి. ముఖ్యంగా నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధానంగా మై విజన్ ఫర్ కాకినాడ అని చెప్పడం జరిగింది. అంటే కాకినాడ గురించి గతంలో నేను పోటీ చేసినప్పుడు కూడా ఐ హ్యాడ్ ఎ విజన్ ఫర్ కాకినాడ. అలాగే ప్రత్యేకించి ఈ ఎలక్షన్స్లో నేను ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఈ లోకల్ మేనిఫెస్టోలో ప్రధానంగా పెట్టిన 2 మేజర్ పాయింట్స్ని కూడా ముఖ్యంగా మీ స్టూడెంట్స్ని, ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతని, యువకుల్ని అందరినీ కూడా ఉద్దేశించి పెట్టడం జరిగింది. వన్ ఆఫ్ దట్ ఈజ్ ముఖ్యంగా ఈ కాకినాడ ప్రాంతంలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి, ముఖ్యంగా మీ డిగ్రీలు చదివిన ప్రతి ఒక్కరిని, ఏ బ్యాక్గ్రౌండ్స్ అన్నా, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, అలాగే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా వచ్చిన వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా 100% ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా కూడా మనం కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. తప్పకుండా ఎలక్షన్ అయిన తర్వాత ఇదంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే ఇంకో ముఖ్యమైనది, ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని, అంటే ఒక స్టార్టప్ ఫండ్ని క్రియేట్ చేసి కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్మార్ట్ కిడ్స్కి, మీలో చాలామంది తెలివైన వాళ్ళు, ఉద్యోగాలే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే మంచి ఐడియాస్తో వచ్చే విధంగా కూడా ఇంక్యుబేషన్ సెంటర్కి వచ్చి మీకు చిన్న బిజినెస్ ప్లాన్స్తో వస్తే వాటిని సపోర్ట్ చేసి ఆ బిజినెస్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసి మీకు చేదోడుగా ఉండే విధంగా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని, అంటే కావాల్సిన నెసెసరీ సపోర్ట్ అంతా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక 100 స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో ఒక 100 crore స్టార్టప్ ఫండ్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు, ఎందుకంటే ఇవాళ చాలామంది, నేను కాకినాడ గత 3 ఎలక్షన్స్లో ఓడిపోయినా ఈ ప్రాంతంలో మోర్ దెన్ 3000-4000 జాబ్స్ని మా సంస్థల్లోనే ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఒక 6-7 months బ్యాక్ ఒక జాబ్ మేళా కండక్ట్ చేసినప్పుడు 2 daysలో మోర్ దెన్ 20,000 రెజ్యూమేస్ పట్టుకుని